కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలోనూ స్వర్ణ దేవాలయం తరహాలో చట్టం తీసుకొచ్చే యోచనలో ఉంది సర్కార్. తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేలా టీటీడీకి కూడా ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే స్వర్ణ దేవాలయం చట్టం అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలోనూ స్వర్ణ దేవాలయం తరహాలో చట్టం తీసుకొచ్చే యోచనలో ఉంది సర్కార్. తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేలా టీటీడీకి కూడా ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, స్వాతి, ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రులు సమావేశమయ్యారంటే ఆ సమావేశంలో ప్రధాన ఎజెండా ఏంటంటే రేపు లడ్డూకు సంబంధించి వ్యవహారం అసెంబ్లీలో చర్చ జరుగుతుంది కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ అంశంలో చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రేపు మధ్యాహ్నం 12:30-2 గంటల ప్రాంతంలో ఒక కీలక ప్రకటన కూడా చేస్తారు. అయితే ఈ టీటీడీ వ్యవహారానికి సంబంధించి స్వర్ణ దేవాలయం తరహాలోనే ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలనే ఉద్దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రి మంత్రులకు కొన్ని సూచనలు ఇచ్చారు. అవసరమైతే ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయటం, ఎందుకంటే టీటీడీలో అన్యమత ప్రచారం కావచ్చు, అన్యమతస్తుల దర్శనానికి సంబంధించి డిక్లరేషన్ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని ఒక అంశాన్ని పరిగణలోకి తీసుకోవడం, దీంతోపాటు ఎలాంటి అపచారాలు జరగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను పూర్తి స్థాయిలో కాపాడుతూ హిందూ ధర్మాన్ని పూర్తి స్థాయిలో కాపాడే విధంగా కొన్ని చర్యలు తీసుకోవాలి. అందులోనే స్వర్ణ దేవాలయం ట్రస్ట్ తరహాలోనే ఒక ప్రత్యేక చట్టం కూడా టీటీడీకి ఉండాలనే ప్రధాన ఉద్దేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తం చేయడం జరిగింది. మంత్రుల దగ్గర దీన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అధికారులు మంత్రులు కలిపి కసరత్తు చేసిన తర్వాత బహుశా ఇది ప్రకటన చేస్తే రేపు అసెంబ్లీలోనే చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే తిరుమల లడ్డు అంశానికి సంబంధించి గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతూ ఉంది. ఇటు వైసీపీ పట్టుబడుతుంది మండలిలో చర్చించాలని. అయితే వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం కూలంకషంగా రేపు చాలా డీటెయిల్డ్గా ఒక ప్రకటన చేయనుంది అసెంబ్లీలో. 2019-24 మధ్య పరిస్థితి ఏంటి, 2024 తర్వాత పరిస్థితి ఏంటండి. ఇందులో కంటిన్యూషన్గానే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఒక స్వర్ణ దేవాలయం ట్రస్ట్ తరహాలోనే ప్రత్యేకంగా టీటీడీకి సంబంధించి ఒక చట్టం తెచ్చే ఆలోచనలు ఉన్నామని చెప్పడం జరుగుతుంది. ఇందులో కొన్ని కీలక అంశాలు లడ్డూ క్వాలిటీకి సంబంధించి కానీ, లడ్డూ ప్రసాదం క్వాలిటీకి సంబంధించి కానీ, డైరీలకు సంబంధించి నెయ్యి సరఫరా విషయంలో కానీ, దర్శనాలకు సంబంధించి కానీ, ఇతర మతస్థులు హిందూ మతస్థులు కాకుండా అన్య మతస్థులు ఎవరైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తే వాళ్ళకున్న రూల్ ప్రొసీజరు, డిక్లరేషన్ వ్యవహారాలు ఇవన్నీ ఏ రకంగా ఉన్నాయి, తిరుపతి ప్రతిష్టకు గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఒక కఠినమైన చట్టాలు అందుబాటులో అమల్లో ఉంటే కనుక వాటి ప్రకారం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రుల దగ్గర ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. వాటిని దృష్టిలో పెట్టుకునే దీని మీద కసరత్తు జరిగే అవకాశం కనిపిస్తుంది. రేపు దీనికి సంబంధించిన కీలక ప్రకటన కూడా అసెంబ్లీలో చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఎలాంటి చట్టాలు రాబోతున్నాయి, ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, సీరియస్నెస్ కనుక లేకపోతే హిందూ ధర్మ పరిరక్షణ ఇతర అంశాల మీద తీవ్రస్థాయిలో ప్రభావం పడే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పే అవకాశం కనిపిస్తుంది. రేపు ఎలాగా ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ లడ్డూ అంశానికి సంబంధించి చర్చ ఉంటుంది కాబట్టి అందులోనే కంటిన్యూషన్గా ఈ ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. కొద్దిసేపటి క్రితమే మంత్రులతో చంద్రబాబు ఇదే అంశాన్ని చర్చించారు. డిక్లరేషన్ విధానంలో నియమ నిబంధనలు ఏ రకంగా ఉండాలి, అన్యమతస్థుల దర్శనాల విషయంలో నియమ నిబంధనలు ఏ రకంగా ఉండాలి, ఈ స్వర్ణ దేవాలయం ట్రస్ట్ తరహాలోనే ఒక కఠిన చట్టాలు ఉండేలాగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. దానికి సంబంధించిన కార్యాచరణ కూడా ప్రత్యేకంగా అవలంబించే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. రైట్ ప్రశ్న, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.